వన్య చెప్పే తెలుగు కథలకు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మరి ఎప్పట్లాగే మీకోసం ఒక అచ్చమైన తెలుగు కథని పట్టుకొని వచ్చేసాను. మరి ఈరోజు మన కథ పేరు సమాగమనం. దీన్ని రచించిన వారు కాశీవరపు వెంకట సుబ్బయ్య గారు, ప్రొద్దుటూరు, కడప జిల్లా. మరి ఈ కథను చదవడానికి నాకు అనుమతి ఇచ్చిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చక్కని కథ సమాగమనంలోకి వెళ్ళిపోదామా? మరి వెళ్లే ముందు మీకు గనక నా కథ నచ్చినట్లయితే దయచేసి క్రిందనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అనంతపురం ఎక్స్ప్రెస్ బస్సు ప్రొద్దుటూరు మీదుగా వేగంగా వచ్చి అల్లాడుపల్లె క్రాస్ దగ్గర ఆగింది. అదే సమయంలో తిరుపతి నుంచి కడప మీదుగా సూపర్ ఫాస్ట్ బస్ కూడా అంతే వేగంతో వచ్చి అక్కడే ఆగింది. అనంతపురం బస్ నుండి రామకృష్ణ బ్యాగ్ భుజానికి తగిలించుకొని క్రిందికి దిగి ఏటూరు పోయే దారిని సూచించే బోర్డు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. తిరుపతి నుంచి వచ్చిన బస్ నుంచి సీతాలక్ష్మి తన బ్యాగ్తో దిగింది. 2 బస్సులు దేని దారిన అవి వెళ్ళిపోయాయి. రామకృష్ణ రెబాన్ కళ్ళజోడుతో టక్ చేసిన ఆధునిక దుస్తులతో వెలిగిపోతున్నాడు. ఇక సీతాలక్ష్మి లేటెస్ట్ ఫ్యాషన్ పంజాబీ డ్రెస్లో మెరిసిపోతుంది. సీతాలక్ష్మిని బస్సు దిగుతున్నప్పుడే రామకృష్ణ చూశాడు. సీతాలక్ష్మి కూడా బస్సు దిగుతూ రామకృష్ణను నేమ్ బోర్డు దగ్గర నిలబడి ఉండడాన్ని గమనించింది. రామకృష్ణను చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్లు మనస్సంతా ఆనందంతో నిండిపోయింది సీతాలక్ష్మికి. సీతాలక్ష్మిని చూసిన రామకృష్ణకు అలాంటి పరిస్థితే. ఆపాద మస్తకం పులకరింపుతో మైకం క్రమ్మినట్లయింది. మనస్సు ఉప్పొంగింది. చాలా కాలం తర్వాత కలుస్తున్నందుకు ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు. అయినప్పటికీ ఇద్దరిలోనూ ఏదో తెలియని హుందాతనం తిష్టవేసింది. రామకృష్ణ నిలబడ్డ చోటుకి అడుగులు వేసింది సీతాలక్ష్మి. రామకృష్ణ చిన్నప్పటి నుండి చూస్తున్న వ్యక్తి అయినప్పటికీ చాలా కొత్తదనంతో కనిపిస్తున్నాడు. రామకృష్ణలో శారీరక మార్పులు బాగా చోటు చేసుకున్నాయి. మనిషి ఎంతగానో తీరినాడు. ఎర్రటి శరీర ఛాయ, 6 అడుగుల ఎత్తు, ఆకర్షణీయంగా అందంగా ఉన్నాడు. తన్మయంగా అనుకుంది సీతాలక్ష్మి. సీతాలక్ష్మి తనతో పాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలు. వయసు తెచ్చిన మార్పులతో అపురూప సౌందర్య రాశిగా మారిపోయింది. ఎరుపు, తెలుపు, పసుపు కలిపితే వచ్చే రంగు ఆమె మేనిఛాయ. ఆ ఛాయతో వచ్చిన అందంతో తన వైపే వస్తున్న సీతాలక్ష్మిని తలుచుకొని తాధ్యాత్మంతో చూస్తూ ఉండిపోయాడు రామకృష్ణ. ఇంతలో తేరుకున్న రామకృష్ణ, ఏమి సీతాలక్ష్మి బాగున్నావా అన్నాడు పలకరింపుగా. బాగున్నానబ్బి, నువ్వెలా ఉన్నావు అంది సీతాలక్ష్మి సమాధానంతో పాటు ప్రశ్న వేస్తూ. బాగున్నానమ్మి, ఇప్పుడైనా రావడం? రామకృష్ణ కూడా జవాబులో ప్రశ్న మిళితం చేసి అడిగాడు. ఇప్పుడే బి, నువ్వు వస్తున్నట్లే నేనును అంది. ఎంత చదువుకున్నప్పటికీ తన ఊరి వాళ్ళు పలకరించేసరికి తమ సమవయస్కులు కనిపించినా తన ఊరి భాషలోనే అనుకోకుండానే మాట్లాడుకోవడం జరిగిపోతుంది. అలా లేకపోతే చిత్రంగా చూస్తారు తమ ఊరి వాళ్ళు. అలాంటిది బాల్యం నుండి కలిసిమెలిసి తిరిగినోళ్ళ సంభాషణ, సంబోధన ఇలాగే ఉంటాయి. అది వారి చనువుకు గుర్తు. అదే పరాయి వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే సంభాషణ ఆశాంతం పాలిష్డ్గా మారిపోతుంది. అప్రయత్నంగానే సబ్జెక్టులేమీ మిగిలిపోలేదు కదా? రామకృష్ణ సందేహాత్మక ప్రశ్న. సబ్జెక్టులు మిగలడమా? ర్యాంకు కూడా వచ్చిందబ్బాయి అని భుజాలు ఎగిరేస్తూ, మరి నీ విషయం చదువు పూర్తయినట్లేనా అడిగింది సీతాలక్ష్మి అనుమానం వ్యక్తం చేస్తూ. పూర్తి కావడమే కాదు, చెన్నైలోని ఒక కంపెనీలో మంచి జాబ్లో చేరమని కాల్ లెటర్ కూడా వచ్చింది తెలుసా? ఉత్సాహంగా చెప్పాడు రామకృష్ణ. మరే జీవితం గాడిలో పడినట్లే ఆనందాన్ని వెల్లడించింది. ఏ, నువ్వు చేయవా జాబ్? సందేహం వ్యక్తం చేశాడు. ఎందుకు చేయను? చేసుకున్నవాడు ఒప్పుకుంటే రామకృష్ణను ఓరగా చూస్తూ అంది. ఇంత చదువు చదివింది ఊరక ఉండడానికా?
చిరుకోపంతో అంటూ, అన్నట్లు మన ఊరు బస్ ఇప్పుడే పోయిందంట. ఏదన్నా ఆటో వస్తుందేమో చూడాలి. రామకృష్ణ అటు ఇటు చూస్తూ అన్నాడు. ఏమబ్బా రాంకిట్నా, బాగున్నావా? చంద్రయ్య రామకృష్ణను చూసి పలకరించాడు. పక్కనే ఉన్న సీతాలక్ష్మిని చూసి, నువ్వు ఇప్పుడేనా అమ్మా రావడం అంటూ చంద్రయ్య తనతో ఉన్న వ్యక్తిని, వీళ్ళది మా ఊరే. మా చుట్టుపక్కల ఊర్లలో ఇంత చదువు చదివినోళ్ళు లేరు. మా ఊరి పేరు నిలబెట్టినారు పట్టరాని సంబరంతో చెప్పాడు చంద్రయ్య. బాగుండాం పెద్దప్ప, ఇంట్లో అందరూ బాగుండారా అన్నారు ఇద్దరు. బాగుండారు గాని నేను కేతారం దాకా పోతాండా, ఏదైనా మన ఊరి ఆటో కనిపిస్తే పంపిస్తాను ఉండండి అని చంద్రయ్య తనతో ఉన్న వ్యక్తితో కలిసి వెళ్ళిపోయాడు. అరే అన్నా, ఏమన్నా అక్కడ నిలబడ్డారే, రండన్నా కాఫీ తాగుదురు అని కేకేశాడు రాముడు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ నుంచి. వాడు అందులో నెల జీతానికి పనిచేస్తున్నాడు. పేరు పెట్టి పిలుస్తుంది రామకృష్ణనైనా ఇద్దరినీ రమ్మనే వాడి అర్థం. ఇద్దరూ అటుగా వెళ్లారు. అన్నా, మిమ్మల్ని సూచా అంటే కన్నులు పండగగా ఉందన్నా. ఇద్దరినీ కూర్చోబట్టి కాఫీ ఇచ్చాడు రాముడు. వాడి ఆప్యాయతకు ప్రయాణం బడలేకపోయి మనసు తేలికపడింది ఇద్దరికి. అక్కడి నుండి రామకృష్ణ ఊరు 5 కిలోమీటర్లు ఉంటుంది. తమ ఊరికి పోవాలంటే కిలోమీటర్కు ఒక ఊరు వంతున 5 ఊర్లు దాటాలి. సింగిల్ రోడ్డైనా చాలా బాగుంటుంది. ఇంతలో తమ ఊరివే 2 ఆటోలు ఒకదాని వెనుక ఒకటి తమ ఊరి నుంచే వచ్చాయి. ముందొచ్చిన ఆటో చెంగయ్యది. 20 మూటలు ఆటోలో నిండుగా ఉన్నాయి. వచ్చి రాగానే చెంగయ్య రామకృష్ణతో, రామకృష్ణ, శనక్కాయ మూటలు ఎత్తుకొని మైదుకూరు పోతాండా. నేనొచ్చేయాలకు ఆలస్యం అవచ్చు గాని వెనక రాజుగాడి ఆటో వచ్చాంది, దాంట్లో పోండి ఊరికి అని చెప్పి చెంగయ్య ఆటో తీసుకొని ఆపసోపాలు పడుతూ వెళ్ళిపోయాడు. నిండా మనుషులతో రాజు ఆటో వచ్చి వాళ్ల ముందు నిల్చింది. రామకృష్ణను సీతాలక్ష్మిని చూసి ఆనందంతో మురిసిపోయాడు రాజు. రామకృష్ణ వీళ్లను చాపాడులో విడిచి వస్తా, ఇక్కడే ఉండండి, లేదా నిదానంగా పోతూ ఉండండి, నేను మిమ్మల్ని వెతుక్కుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు రాజు. మనం పల్లెలో పుట్టిన వాళ్ళమే కదా, మనకు నడకేం కొత్తేమీ కాదు కదా, పద పోదాం అని రాముడి దగ్గర సెలవు తీసుకొని రామకృష్ణ తమ ఊరి దారి పట్టాడు. సీతాలక్ష్మి వెంట కదిలింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూములు కేసీ కెనాల్ ఆయకట్ట కావడం వల్ల పసుపు, చెరుకు, వేరుశెనగ, వరి పైర్లతో పచ్చగా కళకళ్లాడిపోతున్నాయి. పైర్లపై నుంచి వీస్తున్న గాలి చల్లగా శరీరాలకు తగిలి ఇద్దరి మనసులకు ఉల్లాసం కలిగిస్తుంది. సీతాలక్ష్మి చేయి పట్టుకొని నడవాలని రామకృష్ణ మనసు ఉవ్విళ్ళూరుతుంది. రామకృష్ణ భుజాలు రాసుకుంటూ పోవాలని సీతాలక్ష్మి కోరిక ఉవ్వెత్తిన ఎగిసిన పడుతుంది. అయితే ఏదో పెద్దరికం అడ్డుపడుతుంది. సీతాలక్ష్మి రామకృష్ణలిద్దరూ చిన్ననాటి సంఘటనలను, పెద్దయ్యాక తమ తమ కాలేజీ అనుభవాలు, అనుభూతులను ఒకరికొకరు చెప్పుకుంటూ తమకు తెలియకుండానే బెట్టుతనం పోయి చిన్ననాటి చనువు వారి మధ్య ప్రవేశించి భుజాలు నడుములు రాసుకుంటూ నడవసాగారు. పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళు వీళ్లను గమనించి ఓయ్ అంటూ చేతులు ఊపారు. ఓహోయ్ అంటూ వీళ్లు కూడా చేతులుపారు. ఓ ట్రాక్టర్ జనంతో పోతూ ఉత్సాహంగా హాయ్ అంటే వీళ్ళు రెట్టింపు ఉత్సాహంతో హాయ్ అన్నారు. చుట్టూ ఉన్న ఊర్లందరికీ తెలిసి ఉండడం వల్ల ఎదురైన ప్రతి ఒక్కరూ ప్రేమతో పలకరిస్తున్నారు. వీళ్ళు అంతే అభిమానంతో సమాధానం ఇస్తూ తమ ఊరు వైపు నడక సాగిస్తూ మాటల్లో పడ్డారు. సీత, నీకు కాలేజీ తిండి బాగా వంట పట్టినట్లుంది, మంచి రంగుదేలి అప్సరసలా తయారయ్యావు చిలిపిగా అన్నాడు రామకృష్ణ. ఏం పాపం, నీకేం తక్కువ బాబు, సినీ హీరో మహేష్ బాబులా నవ మన్మధుళ్ళ వెలిగిపోతున్నావు అంది రామకృష్ణ వైపు మోహనంగా చూస్తూ. నిజమా? నన్ను ఎవరైనా ఇష్టపడతారంటావా? నీదేమో యక్ష గంధర్వ కన్యలకు తీసుకొని అందం, నీకే సమస్య రాదు, నాకే సమస్య అంతా రామకృష్ణ నిరాశపడుతున్నట్లు చెప్పాడు. రాము, నన్ను పరీక్షించడానికి అంటున్నావో మరే ఉద్దేశంతో అంటున్నావో గాని ఎవరి ముఖం వాళ్ళు చూసుకోలేరు. అద్దంలో చూసుకునే వరకు నీ అందం కిన్నెర కింపురుషలంటారే వారికేం తీసిపోదు.
ఇంద్రుడు చంద్రుడు కూడా నీ ముందు దిగదుడిపే. ఇది నేనిస్తున్న సర్టిఫికేట్ అనుకో. తన మనసులోని భావాన్ని బయటపెట్టింది సీతాలక్ష్మి. అచ్చరే గాని సీత, నీవేమైనా ఎక్సర్సైజ్ చేసేదానివా? శిల్పి చెక్కిన శిల్పంలా అందమైన అవయవాలు ఏర్పడ్డాయి. ఒకంత ఆశ్చర్యాన్ని ముఖంలో ప్రతిఫలింపచేస్తూ అన్నాడు. ఇదిగో రాము, నన్ను మరీ పొగడమాకు. నీ మనసులో ఏముందో అది చెప్పు అంది కూపి లాగడానికి ప్రయత్నిస్తూ, చిరుకోపం నటిస్తూ. అవునుగా నమ్మి, నీ జుట్టుకు ఏమి రాసేదానివి? తుమ్మెద రెక్కల్లా నల్లగా నిగనిగలాడుతున్నాయి. అదిగాక కోటేరు లాంటి ముక్కు, కలువరేకుల్లాంటి కన్నులు, దొండపండు లాంటి పెదాలు, మృదువైన నున్నటి బుగ్గలు, అందమైన చిన్ని గడ్డం, శంఖం లాంటి మెడ, అందంగా అమరిన భుజాలు. రామకృష్ణ అంటుండగా సీత, ఆ బాబు, చాలు చాలు నీ వర్ణన. నేను వర్ణించాలంటే నీకు గొప్ప విశేషాలే ఉన్నాయి అంటూ రామకృష్ణ వర్ణను సీత అడ్డుకుంది. లేకుంటే రామకృష్ణ వర్ణన ఎందాకపోయేదో. రామకృష్ణ తన మాటలను కొనసాగిస్తూ, సౌందర్యము, చదువు, సంస్కారం, ప్రేమించే తత్వము ఉన్న నువ్వు ఎవరి భాగస్వామివి అవుతావో గాని అతడు అదృష్టవంతుడు అన్నట్లు నా మీద నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు చిరునవ్వు మొముతో, విషయం రాబట్టుకోవాలన్న తపనతో. అందానికి అందం, స్త్రీని సమాన స్థాయిలో గౌరవించే స్వభావం, ఎవరికీ తీసిపోని సుగుణం ఉన్న నిన్ను భర్తగా పొందే స్త్రీనే నిజమైన అదృష్టవంతురాలు మనస్ఫూర్తిగా అంది ఆరాధనాభావంతో. మాటల్లో పడి అప్పుడే 5 ఊళ్లలో ఒక ఊరు దాటారు. రామకృష్ణ సీతాలక్ష్మిల ఊరు ఏటూరు. పెన్నా కుందు నదులు సంగమించే అందమైన ప్రదేశం. ఇద్దరూ బాల్యం నుంచి ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. పొద్దస్తమానం ఏదో ఒక ఆట ఆడుకుంటూ పొద్దు గడిపేవారు. ఆడుకుంటూ ఇద్దరి ఇండ్లల్లో ఏదో ఒక ఇంట్లో నిద్రపోయేవారు. రామకృష్ణ ఇంట్లో సీతాలక్ష్మి నిద్రపోతే సీత తల్లొచ్చి ఎత్తుకుపోయేది. సీత ఇంట్లో రాము నిద్రపోతే రామకృష్ణ అమ్మ వచ్చి భుజాన వేసుకుని పోయేది. వంకల్లో, వాగుల్లో, తోటల్లో ఎక్కడ చూసినా వీళ్లే. చెట్లు ఎక్కుతూనో, చేపలు పడుతూనో వీళ్లే కనిపించేవారు. కేసీ కెనాల్కు నీళ్లు వదిలినప్పుడు కెనాల్ లోకల్ దగ్గరికి పోయి నీళ్లు పైనుండి పడుతున్న దాన్ని కేరింతలు కొడుతూ చూసేవారు. ఊర్లో అంతమంది పిల్లలు ఉన్నా వీరిద్దరి ప్రత్యేకంగా కలిసి ఉండడాన్ని చూసి ఊళ్ళో అందరూ అదో విశేషంగా చెప్పుకునేవారు. పిల్లలు కదా అని తల్లిదండ్రులు కూడా పట్టించుకునేవాళ్లు కాదు. ఎలిమెంటరీ స్కూల్ చదువు ఏటూరులో సాగింది. అటు తర్వాత హైస్కూల్ చదువు ప్రక్కనే ఉన్న పంచాయతీ కేంద్రమైన బాజీపేటలో ముగిసింది. ఇంటర్మీడియట్ చదువు కోసం పెన్నానది ఆవలవైపు ఉన్న చిన్న టౌన్ కమలాపురంలో ఇద్దరినీ చేర్పించారు వీరి తల్లిదండ్రులు. ఏటూరు నుంచి కమలాపురం 3 కిలోమీటర్లు దూరం ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఆ ఊరికే పోతూ ఉంటారు. అప్పటికింకా పెన్నానదిపై బ్రిడ్జి నిర్మించలేదు. ఏట్లో నీళ్లు మోకాళ్ల లోతు, నడువు లోతు ఉన్నప్పుడు ఏట్లో దిగిపోతుంటారు. ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు ఏటికి నాటు పడవ నడిపేవారు. రామకృష్ణ సీతాలక్ష్మి ఇద్దరూ ఉదయమే అన్నం క్యారియర్లతో బయలుదేరి సాయంత్రానికి ఏట్లో దిగి నడుచుకుంటూ వచ్చేవారు. ఏటికి బాగా నీళ్లు వచ్చినప్పుడు పడవపై ఏరు దాటేవారు. సంక్రాంతికి ముందు రోజు రాముడు సీత కూడబలుక్కొని కుందు ఆవలవైపు ఉన్న రంగనాయ తువ్వకు రేగిపళ్ల కోసం పోయారు. భోగి రోజు భోగిపండ్లు పోసుకోవడానికి కావలసి వచ్చి రంగనాయక తువ్వన రేగిపండ్ల చెట్లు అధికంగా ఉన్నాయి. రామకృష్ణ చెట్లు ఎక్కి రేగిపళ్ళు కోసి కింద పడవేస్తుంటే సీతాలక్ష్మి ఓడిపట్టింది. చాలినన్ని పండ్లు కోసాక తిరుగుముఖం పట్టారు. కుందేల్లో దిగి వస్తున్నప్పుడు సీత నీటిలో లోతైన చోట అడుగు పెట్టడంతో అదుపు తప్పి మునుగుతూ తేలుతూ నీళ్లెంబడి కొట్టుకుపోతూ రాము అని భయంతో గట్టిగా అరిచింది. రాము కంగారుపడి వెంటనే నీటిలోకి దూకి ఈతాడుతూ పోయి సీత రెక్క అందుకొని ఏటి ఒడ్డుకు లాక్కొచ్చాడు. సీతాలక్ష్మి భయంతో బిగుసుకుపోయింది.
అందుకేనమ్మా నీ చెప్పేది. ఆడైనా మగైనా ఈత నేర్చుకోవాలనేది. ఎగతాళిగా నవ్వి రామకృష్ణ ఇంటి దారి పట్టాడు. సీత వణుకుతూ రాము వెంట నడిచింది. మరో రోజు రామకృష్ణ పెన్నాలో ఈత కొడుతూ ఉంటే సీతాలక్ష్మిని ఒడ్డున నిలబడి గమనిస్తూ ఉంది. ఉన్నట్టుండి పైనీళ్లు రావడం వల్ల నీటి ఒరవడి పెరిగి రామకృష్ణ నిలదొక్కుకోలేక ప్రవాహంలో కొట్టుకుపోతూ సీతా అని గట్టిగా కేకేశాడు. సీత గాబరాపడి పక్కనే ఉన్న పొడవైన కర్ర తీసుకుని రాముకు అందించి బయటకు లాగింది. గండం గడిచినందుకు సంతోషపడ్డాడు రామకృష్ణ. కుందూలో నన్ను రక్షించినందుకు, నిన్ను పెన్నాలో కాపాడిన సరికి సరిపోతుంది గేలి చేస్తూ నవ్వింది సీత. నాకేం భయం లేదు. ఈతొచ్చినవాడు నీళ్లల్లో కొట్టుకుపోతున్నా ఎక్కడో ఓ చోట ఆధారం దొరికి బయటపడతాడు ధీమాగా అన్నాడు. ఇక్కడెక్కడా బయటపడలేవు. అది నిమ్మాయిపల్లి లోకల్ దగ్గర తప్పు అంది హేళన చేస్తూ. సరే పదపోదాం, పరీక్షలు దగ్గర పడినాయి, ప్రిపేర్ కావాలి అంటూ గబగబా ఇంటికి నడిచాడు రామకృష్ణ. రాముడిని అనుసరించింది సీత. ఆ తరువాత ఇద్దరూ ఇంటర్ ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వడం, పై చదువుల కోసం సీతాలక్ష్మి కడపలో తన బాబాయ్ ఇంట్లో ఉంటూ బీటెక్ చేయడం, రామకృష్ణ ప్రొద్దుటూరులో పెదనాన్న ఇంట్లో ఉండి బీటెక్ చదవడం పూర్తి కాగానే సీతాలక్ష్మి ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో, రామకృష్ణ ఎస్కే యూనివర్సిటీ అనంతపురంలో ఎంటెక్లో జాయిన్ కావడం జరిగిపోయాయి. పనిలో పనిగా ప్రాక్టికల్స్ కోసం సీతాలక్ష్మి బెంగళూరుకు పోతే రామకృష్ణ హైదరాబాద్కు పోయాడు. దాదాపు 6-7 సంవత్సరాల పాటు ఇద్దరూ పెద్దగా కలిసింది లేదు, అప్పుడప్పుడు సెలవుల్లో తప్ప. అంత సుదీర్ఘకాలం తర్వాత అల్లాడుపల్లె క్రాస్ దగ్గర ఒకరినొకరు చూసుకున్నప్పుడు ప్రాణంలో ప్రాణం కలిసి పోయినంత మహానందపడిపోయారిద్దరూ. మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు ఇద్దరూ పెన్నెలో కుందు కలిసినట్లు కలిసి ప్రయాణిస్తున్నారు. ఎదవూసులు చెప్పుకుంటూ, అనురాగాలు ఆత్మీయతలు పంచుకుంటూ సంతోషపు అంచులపై నడుస్తున్నారు. భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నావమ్మీ? ఆగిపోయిన మాటలు మళ్ళీ మొదలు పెడుతూ రామకృష్ణ సీతను కలిశాడు. ఇందాకే చెప్పాను కదబ్బీ, నన్ను కట్టుకున్నోడు ఉద్యోగం చేయమంటే చేస్తా, ఇంట్లో ఉండు అంటే ఉంటా అంది యథాలాపంగా. అయితే నీకు సొంత ఆలోచన లేదన్నమాట. రామకృష్ణ మాటల్లో కరుకుదనం ధ్వనించింది. భర్త మాటే వేదవాక్కు కదా భారతీయ స్త్రీకి, దీర్ఘం తీస్తూ ఒక రకమైన యాసతో అంది సీత. ఆమె మాటల్లో వ్యంగ్యం తొంగి చూసింది. చూడు సీత, ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని చేరుకోవడానికి దీక్షతో కృషి చేయాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. ఒకరిపై భారం వేసి మనం నిశ్చింతగా బ్రతకాలి అనుకోవడం తప్పు. మనకు జీవితం పట్ల ఒక అవగాహన ఉండాలి. ఎలా సాగాలి అనే దానిపై ఒక చక్కని ప్రణాళిక ఉండాలి. భార్య భర్తకు బానిస కాదు, ఇద్దరూ సమానమే. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అభిమానించుకుంటూ, ప్రేమను పంచుకుంటూ సంసారం సాగించాలి. అదే అందమైన సంసారం. ఉదాహరణకు, భార్య చిత్రకారిణి, భర్త సాహితీకారుడు అయితే ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోవాలి. ఒకరి విజయం ఒకరిదిగా భావించాలి. అది అరమరికలు లేని జీవనం చెప్పాడు జీవితం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్న రామకృష్ణ. అయితే నువ్వే చేసుకో మరి, మనసులో అనుకుంది సీత. రాము, నీలాంటి అభ్యుదయ భావాలు గల భర్త అందరికీ దొరకొద్దు అంది బయటకి. కాస్త ఆలస్యమైనా భావాలు కలిసిన వ్యక్తినే భర్తగా ఎన్నుకోవాలి. ఆలోచనలు ప్రగతిశీలంగా ఉండాలి చెప్పాడు బోధిస్తున్నట్లు. ఇంతలో వెనక నుంచి రాజు ఆటోతో వీళ్లను అందుకున్నాడు. చాలా దూరమే నడిచారు గాని ఆటో ఎక్కండి, త్వరగా పోదాం రాజు మెచ్చుకోలుగా అన్నాడు. రాజు 10th వరకు తమతో పాటు చదువుకున్నోడే. ఇద్దరూ ఆటో ఎక్కి రాసుకుంటూ పూసుకుంటూ కూర్చున్నారు. ఆటో వేగంగా కదిలింది. మన ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊర్లలోని జనం మీ ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? రాజు అన్నాడు సస్పెన్స్గా. ఏమనుకుంటున్నారు రాజు? ఇద్దరూ ఒకేసారి అడిగారు, ఒకంత ఆసక్తిని కనబరుస్తూ. మీ ఇద్దరి జంట బావుంటుందని,
ఈడు జోడు సరిగ్గా సరిపోతుందని, మీ ఇద్దరికి పెళ్లి చేస్తే చూడాలని అందరూ అమితాసక్తిగా చెప్పుకుంటున్నారు. సస్పెన్స్ విడదీస్తూ రాజు అన్నాడు, ఆత్రం ఆపుకోలేక. రామకృష్ణ, సీతాలక్ష్మి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మెరిసే కళ్ళతో. ఆ చూపుల్లో పరిపూర్ణమైన ప్రేమైక భావం తొణికిసలాడింది. మరి మీ సీతాలక్ష్మి గారు ఏమీ చెప్పలేదే, ఇంతసేపు కలిసి నడుస్తున్నా? నగుమోముతో అన్నాడు ఎత్తి పొడుస్తూ. ఏంది రామకృష్ణ, మగాడే గదా, ముందడుగు వెయ్యాల్సింది. ఆడమనిషి సిగ్గు విడిచి ఎలా చెప్తుంది చెప్పు? రాజు మగాడి బాధ్యతను గుర్తు చేశారు. రాజు, ఇంకా నేనే చెప్తాను సిగ్గు విడిచి. ఎందుకో తెలుసా? ఎవరి ప్రాణం వారికి తీపి గనుక. నా ప్రాణమే దూరమైతే నేనెలా బ్రతకాలి? అందుకే సిగ్గు విడిచి నేనే చెప్తున్నా. సీతాలక్ష్మి చెప్పలేనంత ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. చూడు రామకృష్ణ, నువ్వు నా ప్రాణానివి. నీకోసమే పుట్టాను, నీకోసమే బ్రతుకుతున్నాను. నీవు లేని జీవితాన్ని ఊహించలేను కూడా. నేను ఇంత చదువు చదివింది కేవలం నీకోసమే, నీ కోరిక తీర్చడానికే. నీకు గుర్తుందా, మనిద్దరం ఇంటర్ పాస్ అయినప్పుడు కమలాపురం నుంచి సర్టిఫికెట్స్ తీసుకొని పెన్నెలో పడవలో వస్తూ నువ్వు అన్నమాటలు నీకు జ్ఞాపకం లేవా? సీత, ఇప్పుడు నీవేం చేయాలనుకుంటున్నావు అన్నావు. ఇంకేం చేస్తాం, ఆడవాళ్లకు పెద్ద చదువులు చదువుతామా ఏమి, పెళ్లి చేసుకుంటాం అన్నాను. అప్పుడు నువ్వేమన్నావో తెలుసా? అవకాశం ఉండి చదివించగల స్థోమత తల్లిదండ్రులకు ఉండి కూడా చదువుకోలేని ఆడవాళ్లంటే నాకిష్టం ఉండదు. ఆడవారు ప్రతి విషయానికి మగవారిపై ఆధారపడకూడదు. స్త్రీలు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉండడాన్ని నేను గౌరవిస్తాను. నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఇద్దరూ సంసారం విషయంలో, పిల్లల విషయంలో, సంపాదన విషయంలో సమాన బాధ్యతలు తీసుకోవాలి. భార్యాభర్తలు సంసారమనే బండికి రెండు చక్రాల వంటివారు. ఏ చక్రం దెబ్బతిన్నా బండి నడవదు. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, దానికి ఒక చక్కని ప్రణాళిక ఉండాలి అన్నావు. అందుకే నేను చదివాను, కేవలం నీకోసమే చదివాను. నిన్ను భర్తగా పొందడం కోసమే చదివాను. ఇక నీకు దూరంగా ఉండలేను రాము. కాలేజీలో చదివేటప్పుడు కూడా నీ ఊసులు, నీ ఊహలే ఊపిరిగా గడిపాను. కుందు పెన్న కలిసి ప్రవహిస్తున్నట్లు ఇంక మనిద్దరం కలిసి జీవన ప్రయాణం సాగించాల్సిన సమయం వచ్చింది రాము. అప్పటి వరకు ఉగ్గబట్టిన ప్రేమంతా సీతాలక్ష్మిలో వెల్లువలా పొంగి బయటకొచ్చింది. సీత, నాపై ఇంత ప్రేమ ఉంచుకుని ఎలా దాచుకున్నావు ఇన్నాళ్ళు? నేను మాత్రం నిన్ను వదిలి ఎలా ఉండగలను? ఈరోజు వస్తున్నదే నీకోసం, ఆర్ద్రత నిండిన గొంతుకుతో అన్నాడు రామకృష్ణ. అసలు విషయం చెప్పనా? మన ఇద్దరి గురించి మన వెనక ఏం జరిగిందో మీ నాన్న మా నాన్న దగ్గరకొచ్చి మా అమ్మిని మీ అబ్బికి చేసుకోమని మన పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. మీ అమ్మి మా ఇంటి కోడలు కావడం మాకు ఆనందమే, కాని పిల్లోడిని అడిగి అభిప్రాయం కనుక్కోవాలి కదా. అలాగే మీ పిల్ల మనసులో ఏముందో తెలుసుకున్నావా అన్నాడట మా నాన్న. తెలుసుకుంటగాని నీ కొడుకు ఫోన్ చేసి అభిప్రాయం కనుక్కొని వెంటనే రమ్మను అని చెప్పాడట మీ నాన్న. మా నాన్న ఫోన్ చేసి విషయం చెప్తే వెంటనే ఒప్పేసుకో అని చెప్పి పయనమై వస్తున్నా. లేదంటే ప్రొద్దుటూరు నుండి అటే చెన్నై పోయి మళ్ళెప్పుడో వచ్చేవాడిని. రామకృష్ణ తాపీగా చెప్పాడు జరిగిన విషయాన్ని. అమ్మ దొంగ, ఎంత నాటకమాడావు! నీకు ముందే విషయాలన్నీ తెలుసన్నమాట. నన్ను పిచ్చిదాన్ని చేసినవే. అందుకేనేమో మా నాన్న ఏ మాట చెప్పకుండా ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు. ఇందాకటి నీ వ్యవహారం చూస్తే మనసులో ఏదో పెట్టుకుని పిల్లా గడ్డికి పోదాం రా అన్నట్లుంది అంది సంభ్రమాశ్చర్యాలతో. మీ పెళ్ళి మన నాలుగుళ్లకు పండగ. పెళ్లి వైభవంగా చేయాలని మీ నాన్నోళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాకు ముందే తెలిసినా మీ ఇద్దరి మనసులో ఏముందో తెలుసుకోవాలని నేను చెప్పలేదు. రాజు సంబరపడిపోతూ చెప్పుకొచ్చాడు. సీత, నీ రెజ్యూమ్ నాకివ్వు. నేను రేపు చెన్నై పోయి జాబ్లో జాయిన్ అయ్యి నీ రెజ్యూమ్ కంపెనీ వాళ్లకు ఇచ్చొస్తాను అని చెప్తూ అంతలోనే రామకృష్ణ, అయితే ఒక కండిషన్ సీత.
పెళ్ళయ్యాక నన్ను అబ్బి గిబ్బి అనొద్దు బొంగమూతి పెట్టి అన్నాడు. సీతాలక్ష్మి అనను గాని నన్ను కూడా అమ్మీ గిమ్మి అనకూడదు సరేనా అని రాముడి గుండెలపై మైమర్చి వాలిపోయింది. ఇద్దరి మధ్య అనురాగం పెన్నా నదిలా వరదైపోయింది. ఆటో ఏటూరులోకి ప్రవేశించింది. ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు కాశీవరపు వెంకట సుబ్బయ్య గారు రచించిన చక్కని కథ సమాగమనం మీకు నచ్చిందా? మరి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మరి మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.